హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చక్రీ షార్ట్ కట్స్. సో ఈరోజు మనం చాలామంది అడుగుతున్నారు, మేము ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నాము. సో డైలీ మేమైతే చదువుతున్నాము, కానీ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది తెలియట్లేదు అంటున్నారు. సో మీకోసమే మేము అంత ఫ్యాకల్టీ అంతా చాలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి, అలాగే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుండి తీసుకోవడం జరుగుతుంది. మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్, జీకే ఈ 4 సబ్జెక్ట్స్ నుండి మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేది తీసుకున్నాము. సో ప్రతి రోజు కూడా మీకు టెస్ట్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అయితే ఫస్ట్ మ్యాథ్స్, దాని తర్వాత రీజనింగ్, దాని తర్వాత జిఎస్, దాని తర్వాత జీకే, ఇలా స్టెప్ బై స్టెప్ మేము యాప్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే, సో ప్రిపేర్ అవ్వాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ ఏదైనా సరే, సపోజ్ ఇప్పుడు మీరు సిలాయిజం అనేది ప్రిపేర్ అయ్యారనుకోండి, సిలాయిజం పైన టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఎలా అయినా మీరు రీజనింగ్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు, మ్యాథ్స్ నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మేము ఈ మ్యాథ్స్, రీజనింగ్ యాప్లో ఆల్రెడీ పెట్టేశాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ పర్చేజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఓన్లీ టెస్ట్ సిరీస్ అండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో లేదా మీరు 2-3 అటెంప్ట్స్ అయ్యి ఫెయిల్యూర్ అయ్యారో, సో మీలాంటి కోసమే ప్రీవియస్ ఇయర్ అలాగే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ బాగా చదివి నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ చూసారో ఆ క్వశ్చన్స్లో మోస్ట్ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో మీరు ఒకవేళ రాంగ్ చేసినా మీకు ఆన్సర్ అనేది మైండ్లో ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఓకే ఇది కాదు, ఇది ఆన్సర్ అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు మిస్టేక్స్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయి కాబట్టి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసి మీరు టెస్ట్ అటెంప్ట్ చేశారనుకోండి, సో మీకు తెలుస్తుంది. సో ఇందులో ఏంటి మేడం మాకు స్పెషల్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనం ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు పర్సనల్గా మెంటార్షిప్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బిగినర్, మీకు ఏమీ తెలియదు, మేమేం చేస్తామంటే ఈరోజు ఈ టాపిక్ చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాథ్స్లో ఫస్ట్ పర్సంటేజ్, మీరు పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అన్ని, అంటే ఇందులో క్లాసెస్ ఉండవు, ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రమే. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ చదువుతారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు మీకు టెస్ట్ అప్లోడ్ అవుతుంది. ఆల్రెడీ కొన్ని అప్లోడ్ అయింటాయి, కానీ ఆ టైంకి మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఆ టైం పర్సంటేజ్ అనేది మీరు రాస్తారు. సో పర్సంటేజ్లో మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అన్ని మోడల్స్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే ఎగ్జామ్స్లో ఏవైతే అడుగుతారో అన్నీ పెట్టడం కూడా జరిగింది. అలాగే జిఎస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని టాపిక్ వైజ్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి అనమాట. అంటే చిన్న కంటెంట్ అనుకోండి, 1 or 2 మార్క్స్ కంటెంట్ అనుకోండి, అది డైరెక్ట్గా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు పాలిటీ తీసుకోండి, సో పాలిటీలో మీకు 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరుగుతుంది మీ ఫైనల్ ఎగ్జామ్లో. అప్పుడు ఏం చేస్తామంటే సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి, కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, దాంట్లో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ టాపిక్ వైజ్ టెస్ట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే జీకేలో స్టాటిక్ జీకే కానివ్వండి, అలాగే నెక్స్ట్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ, అలాగే కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఒక మంత్ చెప్తాం, ఆ మంత్ మీరు చదువుతారనమాట. ఆ చదివిన తర్వాత ఆ టెస్ట్ రాస్తారు. ఓకే, ఇలాగా మీతో డైలీ చదివించి ఎగ్జామ్స్ రాస్తాం. ఇది వచ్చేసి 100 days ప్లాన్ అండి. 100 daysలో మీరు మొత్తం కంప్లీట్ చేస్తారు. ఓకే, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, జిఎస్ కానీ, జీకే, ఈ 100 days అనేది మేము ఒక పీడిఎఫ్ ఇస్తాం. సో దాన్ని బట్టి డైలీ షెడ్యూల్ ఉంటుంది. మిమ్మల్ని డైలీ ఒక గ్రూప్ లాగా తయారు చేసి డైలీ ఈ టాపిక్ చదవండి, ఇవి ఎగ్జామ్కి ఉంటుంది. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఏంటి, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, మీరు ఏవి చదవాలి, సో ఎవ్రీథింగ్ మేము ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేసి వాళ్ళు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు ఈ డైలీ ప్రిపేర్ అవుతూ టెస్ట్ రాస్తూ ఉంటే సో మీ స్కోర్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇది నేను చెప్పేది కాదండి, ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళని కూడా మీరు అడిగి చూడండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే మీకు అది బెస్ట్. సో బుక్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో, మీరు రాయొచ్చు, కానీ మీకు తెలియకుండానే ఆన్సర్ వైపు చూసేస్తారు ఏంటి అనేసి. అదే ఇలా ఆన్లైన్ టెస్ట్ రాశారనుకోండి, సో మీరు ఎండ్ సబ్మిట్ కొట్టేంత వరకు మీకు ఆన్సర్స్ తెలియవు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇది మీరు ల్యాప్టాప్లో అయినా రాయొచ్చు, మొబైల్ అయినా రాయొచ్చు. ఓకే, అది మీ ఇంట్రెస్ట్ అనమాట. మీరు చేయాల్సింది ఏంటంటే చక్రీ షార్ట్ కట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ టెస్ట్ సిరీస్ ఉంటుంది, అది మీరు పర్చేస్ చేయండి. ఓకే, సో మీకు ఇలాంటి కంటెంట్స్ ఇంకా మీకు డైలీ వీడియోస్ కానివ్వండి, ఇవి యూట్యూబ్లో కూడా వస్తూ ఉంటాయి. సో చక్రీ షార్ట్ కట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ 9852282370, సో ఇది వాట్సాప్ నెంబర్ అండి, దీంట్లో జాయిన్ అవ్వండి. సో డైలీ ఏమైనా అప్డేట్స్ ఉంటే అవి మెన్షన్ చేస్తుంటాం. సో నెక్స్ట్ మీరు
పర్చేస్ చేసిన తర్వాత మిమ్మల్ని అంతా ఒక గ్రూప్గా చేసి డైలీ షెడ్యూల్ ఇచ్చి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం. సో అందులో నెక్స్ట్ ఇప్పుడు మీరు రాశారు, ఇంకొక పర్సన్ రాశారు, ఇంకో పర్సన్ రాశారు, మీకు కంపారిజన్ వస్తుంది అనమాట. అంటే మీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు టాప్ 10 స్కోర్ వస్తుంది మీకు. సో బాగుంటుంది అనమాట. సో మనం ఆ టాప్ 10 లీడర్ బోర్డులో రావాలనేసి మీరు డైలీ చదువుతారు. సో పైగా ఇది 10th ప్లస్ ఐటీఏ ఆర్ 10th అని ఇంకా మనకు నోటిఫికేషన్లో అఫీషియల్గా రాలేదు. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటారు. సో ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచే మనం ప్రాక్టీస్ అనేది బిగిన్ చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.